ముంబైలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, మరియు వారి కుమార్తె ఆరాధ్య పాల్గొని అద్భుతమైన డాన్స్ ప్రదర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిషేక్, ఐశ్వర్య రాయ్ శనివారం రాత్రి ముంబైలో జరిగిన పెళ్లికి హాజరయ్యారు. వాళ్లతో పాటు ఆరాధ్య కూడా ఉంది. ముగ్గురూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో కనిపించారు. ఐశ్వర్య డ్యాన్స్ చేస్తుంటే అభిషేక్ చప్పట్లు కొడుతూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో గాయకుడు రాహుల్ వైద్య కూడా ఉన్నాడు. వైరల్ వీడియోలో రాహుల్ వైద్య, కజ్రారే పాట పాడుతుంటే ఐశ్వర్య డ్యాన్స్ చేస్తోంది. అభిషేక్ కూడా చప్పట్లు కొడుతూ కనిపించాడు. వీడియో చూసిన చాలామంది ఐశ్వర్య, అభిషేక్లను మెచ్చుకుంటుంటే, రాహుల్ వైద్యను ట్రోల్ చేస్తున్నారు. పెళ్లిళ్లలో పాటలు పాడటం నచ్చలేదని కామెంట్లు పెడుతున్నారు. అభిషేక్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వీడియోతో ఆ వార్తలకు చెక్ పడింది. అభిషేక్, ఐశ్వర్య 18 ఏళ్ల నుంచి కలిసి ఉన్నారు. 2007లో వాళ్ల పెళ్లి జరిగింది. వీరికి కూతురు ఆరాధ్య జన్మించిన విషయానికి తెలిసిందే. ఆరాధ్య ఇప్పుడు చాలా పెద్దదైంది. చూడబోతుంటే త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అభిషేక్ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దానికి ఈ వీడియో ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా అనేది ఆసక్తికరంగా మారింది. అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 13 ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్, సినిమా జర్నలిజం, ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని షో పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్టైన్మెంట్ టీమ్ని లీడ్ చేస్తున్నారు. సబ్ ఎడిటర్గానే రిపోర్టర్గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీకి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ మరియు అభిషేక్ బచ్చన్ దంపతుల వైరల్ డాన్స్ వీడియో వారి విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. వారి కుటుంబ సంతోషం స్పష్టంగా కనిపిస్తోంది.